అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట. దేవుడు మరలా మీ అందరితో మాట్లాడటానికి నాకు ఇచ్చిన చక్కని సమయం కొరకు దేవాది దేవుని నేను ఘనపరుస్తూ పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాటను ధ్యానము కొరకు చదువుకుందాము. అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 15 verse 17. పరిశుద్ధుడైన మార్కు గారు రచించిన సువార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానము కొరకు చదువుకొని కొన్ని విషయాలు దానిని ఆధారం చేసుకొని తెలుసుకుందాం. ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ మాటలో రెండు విషయాలు. ఒకటి, ఆయన ఎవరు అంటే యూదుల రాజు, హీఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. రెండోది, రాజు అయ్యున్న వానికి కలిగిన హానర్, ఘనత ఏంటంటే ముండ్ల కిరీటము. మనం లోకములో రాజులను చూస్తాం, అధికారులను చూస్తాం, ఘనత వహించిన వారిని చూస్తే ఏ రాజును కూడా ముండ్ల కిరీటంతో అలంకరించినట్లుగా, హానర్ చేసినట్లుగా మనం చూడలేం. కానీ ఈ రాజును మాత్రము ముండ్ల కిరీటముతో గౌరవపరుస్తున్నాం అనుకుంటూ అవమానపరుస్తున్నారు. వాస్తవానికి రెండు విషయాలు మొదట క్లారిటీ తీసుకుందాం. అసలు యేసుక్రీస్తు వారిని సిలువ వేయుటకు, సిలువకు అప్పగించుటకు కారణం ఏంటి చెప్పండి. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చెప్పగలరా? రైటే. యేసుక్రీస్తు వారిని సిలువ వేయుటకు, సిలువకు అప్పగించుటకు, శ్రమల పాలు చేయుటకు కారణం. ద బెస్ట్ రీజన్ వాజ్ కాన్స్పిరసీ, అసూయ. మనుషుల్లో ఏం పెరిగిందంటే ప్రేమ పెరగాల్సి. జాగ్రత్త, వింటున్నారా? వాక్యం వింటున్న మీరు మీ పక్కోళ్ళ మీద ప్రేమ పెరుగుతుందా, కోపం పెరుగుతుందా? పాటలు బాగా పాడేవాళ్ళు ఇంకా బాగా ప్రేమించాలి, వాక్యం చదివేవాళ్ళు ఇంకా ప్రేమించాలి, దేవాలయంకి వచ్చేవాళ్ళు అధికంగా దేవుని ప్రేమను మీ మాటల్లో చేతల్లో చూపించాలి. కానీ గొడవలకు పోగాకండి, మీకే నష్టపోతారు. ఎందుకో తెలుసా? ఇక్కడ వాళ్ళు అసూయ చేత. ఎవరైనా స్వస్థపరిచిన వాడు ఆయనే తెలుసు కదా, చనిపోయిన వారిని లేపిన వాడు ఆయనే తెలుసు కదా, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టిన వాడు తెలుసు కదా, వంగిపోయిన స్త్రీని బాగు చేశాడని ఇన్ని కోకొల్లల వాక్యాలు, కార్యాలు చూసి కూడా అసూయ చేత. అది ఎక్కడుంది? మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో స్పష్టంగా ఆయనను ఎందుకు సిలువకు అప్పగించారో మాట రాయబడింది. అది మొదటి కార్యము తెలుసుకుందాం. చదవండి. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించారు. చూసారా ఏముంది ఆయన మీద? ఆయన దేవుడిగా ఈ లోకానికి పైనుండి దిగి వస్తే వాళ్ళకి ఎందుకో లేనిపోని అసూయ, ద్వేషం. అందుకే పుట్టిన మనలో కూడా చాలా మందికి పాట పాడితే తట్టుకోలేరు, వాక్యం చదివితే తట్టుకోలేరు, చర్చికి క్షుణ్ణంగా వస్తే తట్టుకోలేరు, కానుకిస్తే తట్టుకోలేరు. ఒకళ్ళ కానుకిస్తుంటే ఒక్కొక్కళ్ళ మీద నిందలేస్తా ఉంటారు. మరి ఇదేంటో, ఎందుకు ఆయనకి ఇస్తున్నావు, నీదేం పోయిందో అర్థం కాల. దేవుడు వాళ్ళకి కార్యం చేస్తే కృతజ్ఞతగా కానుకిస్తే నీకేం బాధ? అసూయ ఏంటి? మొత్తం ఆయనకి ఇస్తా మూట కట్టుకెళ్తాడు. నువ్వు పాస్టర్ గారికి ఇస్తున్నాను అనుకుంటే మానుకో, ఇవ్వగాక. నువ్వెవరికి ఇస్తున్నావు గుర్తుపెట్టుకోవాలి. హోమ్ టు ఆఫర్ యువర్ ఆఫరింగ్, యువర్ ఆఫర్ అంటు ద లార్డ్. అంతేనా? పరమందున్న దేవునికి మాత్రమే సమర్పిస్తున్నానంటేనే నీకు దీవెన. అది పాస్టర్ గారికి ఇస్తున్నానని నువ్వు చెప్పినా, పాస్టర్ గారికి ఎందుకని నువ్వు అన్నా, ఇద్దరికి రాదు దీవెన. దేవుడు కార్యం చేసింది ఎవరు? ప్రార్థన ఆలకించింది ఎవరు? నీకు ప్రతిఫలం ఇస్తుంది ఆయన. గనక ఆయనను కొనియాడుతూ మాత్రమే మీరు ఏదైనా చేయండి. పాస్టర్ గారు బొద్దు పెంచుకుంటాడు, పాస్టర్ గారు ఆస్తి పాస్తులు పెట్టుకుంటారు. నువ్వు పాస్టర్ గారైనా చూస్తే పరలోకం బావు. పరమందన దేవుడు. ఎందుకో తెలుసా? హీఈస్ అకౌంటబిలిటీ యాజ్ వెల్ యాజ్ యు ఆర్ ఆల్సో. నువ్వైనా నేనైనా ఆయనకు జవాబుదారి. అంతేనా? నేను అక్రమంగా సంపాదించినా, అక్రమంగా ఏం చేసినా నా తండ్రి నన్ను వదిలేస్తాడా? పాస్టర్ గారు నువ్వు పైకి వెళ్ళిపో అంటాడా? పాస్టర్ గారు అయినా నీ అకౌంటబిలిటీని ఆయన చేస్తాడు.
సంఘస్థుడైన నీది కూడా చిట్టా విప్పుతాడు గనక అందరికీ ఆధారం దేవుడు. మొదటి విషయం. రెండో విషయాన్ని మనం గమనిస్తే మరి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టడానికి కారణం ఆయన రాజు అని రాయబడింది, యూదుల రాజు అంతే కదా. పిలాతు గారు ఏమన్నాడు? ఆర్ యు ద కింగ్ ఆఫ్ జూస్ అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఎస్ ఐఎమ్. నువ్వు అన్నట్లే నేను రాజును. మరి రాజుకి ఏం పెడతారు మీరు చెప్పండి? లోకములో ఘనత వహించిన వారికి ఏం చేస్తారు? ఆ వజ్ర కిరీటం పెడతారు, బంగారు కిరీటం పెడతారు, వెండి కిరీటం పెడతారు, ఇత్తడి కిరీటం పెడతారు, పూల కిరీటం పెడతారు, చక్కగా క్లాత్ తో అలంకరించిన కిరీటం పెడతారు. ఇంకేమన్నా ఎనీ క్రౌనల్స్ ఉన్నాయా? ఇంకేదైనా చెప్పండి. అలాంటి వాటిని పెట్టడం అనేది సహజంగా మనం చూసేది, నేర్చుకునేది. కానీ రాజుని చెప్పుకున్న యేసుక్రీస్తు వారికి ధరింపజేసిన కిరీటం ద క్రౌన్ ఆఫ్ థార్న్స్, ముళ్ళ కిరీటం. అంటే అది ప్రేమతో పెట్టిందా? ప్రేమతో ఎవరైనా మీ అబ్బాయికి పుట్టినరోజు, మీ అమ్మాయికి ఘనమైన కార్యం చేస్తున్నావు, మీ అబ్బాయికి శాలువా కప్పుతావు అంతే కదా. మనం అధికారులకి శాలు కప్పుతాం, దండ వేస్తాం, పూలు చల్లుతాం, ఏదన్నా ఉంటే ఒక చక్కని కిరీటాన్ని కూడా తీసుకెళ్తాం. ముళ్ళ కిరీటం పెడతావా? ఎరా సచ్చినోడా, ముళ్ళ కిరీటం నాకు పెడితే ఏమనుకున్నారు అంటే అది అవమానానికి నాంది. ఇట్ ట్రైస్ టు బి ఇన్సల్ట్ అదర్స్. ఎదుటి వారిని అవమానపరుస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని కూడా నేను రాజును అని చెప్పుకున్నందుకు, నేను పరమ నుండి దిగొచ్చానని చెప్పుకున్నందుకు, నేను పంపబడిన వాడిని, తండ్రి కుమారుని, ఆయన నాలో నేను ఆయనలో ఉన్నానని చెప్పేసరికి ఇది మింగుడు పడక జనాలు ఏం చేస్తున్నారంటే ఆయనను అవమానపరచటానికి లోకములో ఎవ్వరికి దక్కని ఘనత ఏంటో తెలుసా? ముళ్ళ కిరీటం. గరుడైన వాడు గొప్ప దేవుడి లోకానికి వస్తే ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయనకి పెట్టి ఆయన అన్నారు, యూదుల రాజా నీకు శుభము, హార్టీ వెల్కమ్, యూ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని ఆయనను ముళ్ళ కిరీటంతో హానర్ చేస్తారా? మీ ఇంటికి అతిథి వస్తాడు, మీ ఇంటికి ఒక ఉన్నతమైన ఆఫీసర్ గారు వస్తే తివాచి పరుస్తావు, పూలు చల్లుతావు, కార్పెట్ పెడతావు, ఆ జిందాబాద్ అంటావు, అలా అంటావు. కానీ ముళ్ళ కిరీటం పెట్టి ఆనర్ చేస్తావా? లేక ముళ్ళేసినా నడుచుకుంటా అంటావా? ఇక పోయే కాలం వచ్చిందా? ముళ్ళేసి ముళ్ళ మీద నడవన్నా నేను పిచ్చోన్నా. మరి యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారో తెలుసా? ముళ్ళ కిరీటముతో ఆయనను అగౌరవపరుస్తూ గౌరవపరుస్తున్నాం అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనా జాగ్రత్తగా గమనిస్తే మొదట క్లారిటీ ఏంటంటే ఆయనను సిలువ ఎందుకు వేశారో మనకు అర్థమైంది, ఆయనకు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారో కూడా అర్థమైంది. ఇలాంటి ముళ్ళ కిరీటము అని మనం వింటున్నాం గనక ఇలాంటి ముళ్ళు ధరించిన వారు, ముళ్ళ కిరీటము లాంటి బాధను, శ్రమను అనిపించిన వారు బైబిల్లో ఉన్నారా? ఉన్నారు. బైబిల్లో అలాంటి ముళ్ళ కిరీటమును ధరించి బహుగా బాధలు అనిపించి దేవునికి ఇష్టమైన బిడ్డలు అయ్యుండి కూడా బహు శ్రమను అనుభవించిన వారు పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు ఉదాహరణగా నేను ఈ సందర్భంగా తీసుకొస్తున్నా. ఐ వుడ్ లైక్ టు టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 15 verse 3. పరిశుద్ధుడైన మోషే గారి ద్వారా దేవుడు రచించిన మొదటి కాండం, ఆది కాండం 15వ అధ్యాయము 2-3 చదువుకుందాం. ఎలాగైనా చదవండి. అందుకు అబ్రాము ప్రభు అయిన యెహోవా ఎన్ని ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. చాలు చాలు. వాట్ కైండ్ ఆఫ్ దిస్ గదా అంటున్నారంటే దీనిని మన భాషలో ఏమంటారంటే నిట్టూర్పు. అబ్రహాము గారు అలనాడు నిట్టూర్పు విడుస్తున్నాడు డబ్బులు లేక. మీరు 15వ అధ్యాయం చదివారు కదా, 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై, చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. మరి ధనవంతుడై ఉన్నాడు, బంగారము కలిగి ఉన్నాడు, వెండి కలిగి ఉన్నాడు, పశువులు కలిగి ఉంటే మరి ఇంకేమైంది? ఎందుకయ్యా అంత దిగులు? ఎందుకంత నిట్టూర్పు విడుస్తున్నావు? ఇవన్నీ ఇచ్చినా ఏమందలే, ఏం పెట్టేళ్ళే అంటారు కదా. మనం భోజనానికి వెళ్తే సరి అయిన మొక్క వేయకపోతే ఆ పెట్టేళ్ళే భోజనాలు. ఏందని లేదు తోలు వేసాడు, ఏది చారు పోతున్నాడు, దీనికే పెట్టాలా?
అని మనం ఎట్లా నిట్టూర్పు ఇస్తామో అబ్రహాము గారు కూడా దేవుని ఎదుట నిట్టూర్పు విడుస్తున్నాడు. ఏమని? ఎన్ని ఇచ్చినా ఏముంది. 12వ అధ్యాయంలో పిలిచాడు, 13వ అధ్యాయంలో ఆశీర్వదించాడని మనం చదువుకున్నాం. మరి ఏంటి ఆయన బాధ? ఏంటి ఆయనలో ఉన్న ముళ్ళు? ఏంటి ఆయనలో ఒక ల్యాక్ ఆఫ్ అన్హ్యాపీ వాస్ ల్యాక్ ఆఫ్ చిల్డ్రన్. అంతే కదా. చక్కగా దేవుని యొద్దకు ఇద్దరు దంపతులు వచ్చారు, వారిద్దరికి దేవుడు చక్కని గర్భఫలం ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి అలాంటి గర్భఫలం ఇచ్చాడు గనక వారిలో ఆనందానికి అవధులు లేవు. మరి అబ్రహాము గారు నిట్టూర్పు విడవటానికి కారణం ఒక ముళ్ళు ఆయనను గుచ్చుకుంటా ఉంది. ఏంటి? ఎక్కడికి పోయినా గొడ్లు ఉన్నాయి, గోదాములు ఉన్నాయి, ఆస్తుంది, పనివాళ్ళు ఉన్నారు, సంపదలు ఆయనే ఆరితేరున్నాడు. ఈ దిక్కంతలో అబ్రహాం అంతా ఆశీర్వదించబడిన వాడు ఎవడూ లేడు. కానీ ఇంటికి వస్తే లేదా సమాజంలో ఎక్కడికైనా పోతే ఏంది అబ్రహామా, ఏంటి విశేషం అంటే ఏంటి? తలదించుతాడేంటి? ఏంటి శారమ్మా ఏంటి అంటే అంటే వారిలో ఒక ముళ్ళు వాళ్ళని గుచ్చుతా ఉండి, ఏంటి ఆ ముళ్ళు? సంతానలేమి అనే ముళ్ళుతో వారు కూడా బాధపడినట్లుగా ఉంది. రెండవ వ్యక్తిని చూద్దామే. దాని పక్కనే పుస్తకంలో ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 6 verse 12. నిర్గమాకాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినరు, మాట మాంద్యము గల వారు నా మాట ఎట్లు వినరు. విన్నారు కదా, ఈయనొక నిట్టూర్పు విడుస్తున్నాడు. దేవుడేమో మోషే గారిని నాయకుడిగా చేయాలని, 6 లక్షల కాల్బలాన్ని నడిపించాలని, 33 లక్షల మందికి నాయకుడిగా ఉండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోడుకొని పోవాలైతే మోషే గారికి ఒక ముళ్ళు ఉంది. ఏంటా ముళ్ళు? ఆయనే చెప్తున్నాడు, అయ్యా నువ్వు నన్ను నాయకుడిగా చేసుకుంటావు, వారి మీద అధికారిగా చేస్తానని అంటున్నావు, కానీ నాకేమో నోరు తిరగదయ్యా. 30వ వచనం చదవండి. మోషే, చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను. ప్రజలు ఫరో నా మాట, అయ్యో నువ్వేమో నాయకుడు అంటున్నావు, నువ్వేమో వాళ్ళని నడిపించన్నావు, నువ్వేమో వాళ్ళని తీసుకెళ్ళిపో అన్నావు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతుండగా ఎర్ర సముద్రం ఎదురైతే నీ కర్ర చాపి దాన్ని 2 పాయలు చేసి నడిపించాను అంటున్నావు, కానీ నాకేమో నోరు తిరగదయ్యా, నోరు తిరగదయ్యా. చూశారండి, మోషే గారిలో అంత బలమైన నాయకుడిగా ఉండి 5 కాండములు ధర్మశాస్త్రం అంటారు కదా, ఆ ధర్మశాస్త్రానికి రైటర్ ఎవరంటే మోజెస్. అంత బలమైన నాయకుడు. ఇంకా మోషే గారు దేవుని చేత ఏం బిరుదు పొందాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంకా మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే హానర్ కూడా సంపాదించినప్పటికీ కూడా ఆయనలో ఉన్న ముళ్ళు నోరు సరిగా తిరగదు. అయితే దేవుడు దాన్ని ఎలా గ్యాప్ ఫిలప్ చేశాడంటే వాళ్ళ అన్నయ్యన అహరోనుని లేపి ఆ గ్యాప్, అంటే ఆయనలో కూడా ఏముంది? ముళ్ళుంది. మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ద బెస్ట్ ఎగ్జాంపుల్ మరలా బైబిల్ తీసుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 3 verse 25. పరిశుద్ధుడైన యోబు గారు రచించిన గ్రంథం. యోబు గారు చదువుతారు. 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు సంభవించను, నాకు భీతి పుట్టించినదే నా మీదకి. విన్నారు కదా, ఎవరాయన? 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. ఎవరాయన? ఊజు దేశమునందు యోబు అనొక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనయ్యుండి దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి చెడుతనమును, ద బెస్ట్ క్యారెక్టరిస్టిక్ వాజ్, ద బెస్ట్ రోల్ మోడల్, ద బెస్ట్ చెప్పండి, దేవుని చేత మంచి సాక్ష్యము పొందిన వాడని 1వ అధ్యాయం 1వ వచనం తర్వాత మరలా అదే అధ్యాయంలో దేవుడు రిపీట్ చేస్తూ యోబు వంటి న్యాయవంతుడు నమ్మకమైన వాడు భూమి మీదే ఇన్ ద రీజన్ ఆఫ్ ఊజు దేశంలోనే లేడని సాక్ష్యం పొందితే ఆయన ఇక్కడ అంటున్నాడు, ఏది వచ్చిద్దని నేను అనుకున్నానో
అందుకే అంత స్థాయిలో ఎదిగిన వాడు, 10 మంది సంతానాన్ని కలిగిన వాడు ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో కూర్చోవలసిన అవసరం ఆయన ఎందుకు వచ్చింది? ముందే అన్నాడు కదా, ఏది వచ్చిందని నేను బాధపడుతున్నానో లేక భయపడుతున్నానో అదే. అంటే బాగా ఎదిగేవాళ్ళు వింటున్నారు, ఇక్కడ పాటలు పాడేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకో, సాతానుడు కన్ను ఏమే ఎదట. దానికి నువ్వు పక్కోడ మీద పోట్లాడటం ప్రారంభించగాక నువ్వే దెబ్బతింటావు. ఇది నీకు శోధన అని గమనించి ఆ శోధనను ఎదుర్కోవటానికి ప్రయత్నం చేయ తప్ప పొరపాటున ఏమి అనగాక. ఇవి శ్రమల కాల ధ్యానంలో ముఖ్యంగా నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతావు. ఇక్కడ ఏబు గారు మొదట ఏం సాక్ష్యం పొందాడు, తర్వాత ఏమంటున్నాడు, తర్వాత ఎక్కడ కూర్చున్నాడంటే చిల్ల పెంకు తీసుకుని ఒళ్ళుని, ఇంకా వాళ్ళ సతీమణి వచ్చింది, అమ్మగారా ఏమన్నా, అమ్మగారు ఏమనాలి, ఆయన ఎందుకు ఇలా జరిగిందో, ఏది ఏమైనా జరిగిందని భార్య తోడుగుండాలా, భార్య చివాట్లు పెట్టాలా? భర్తకు అనారోగ్యం వస్తే భార్య ఏం చేయాలండి? దగ్గరుండి ఆ ఆలనాపాలను చూసుకుంటూ నేనున్నానని ధైర్యం చెప్పాలా? చావరా, నీ సావు నువ్వు చావరా, నువ్వు కాపురాని పనికిరానోడా, నీ రోగమేంద్రా, నీ ఒళ్ళంతా గాయాలేంది అనాలా? అదేనా భార్య చూపించే ప్రేమ? భర్త డల్ అయినప్పుడు భార్య ఎంకరేజ్ చేస్తూ తోడుగా నీడగా ఉండి దగ్గరకు వచ్చి ఆప్యాయాన్ని పంచితే అది దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ వైఫ్. కానీ ఏమేమంటుంది పైనుండి? ఏమంటుంది? నీ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని అంటుంది. అది ఆయన తెలీదా? నువ్వే చెప్పాలా? ఆపదొచ్చింది కానీ ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకి స్తుతి కలుగును కాకంటే ఏమేమంటుందంటే ఆయన మీద. ఏది ఏమైనా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆయనలో కూడా ఒక ముళ్ళు ఉంది. అది ఆయన ముందే అంటున్నాడు, ఏది వస్తుందని నేను భయపడుతూ అనుకుంటున్నాను అదే నాకు సంభవించిందని. ఆయన అనేక దినాల పాటు ఆ బూడిదలో కూర్చుంటే, ఇంకొకటి చెప్పనా, ఇటు నుంచి ముగ్గురు వచ్చారు, ఒకటి ఇలా, ఇటు నుంచి ఇంకొక ఆయన వచ్చాడు ఇలా. ఎవరు వాళ్ళు? ఎవరు ఫ్రెండ్స్ టు హిమ్. ఆయన ఇటు పక్కన ముగ్గురు వైద్యులు, ఈ వైద్యుడు వచ్చి ఏం చేస్తాడంటే ఈ నలుగురు 4 వైపులా ఏం చేస్తారంటే ఊరుకా, నువ్వేం చేయకపోతే నీకెందుకు అయింది, నువ్వేదో చేసుంటావు, ఎగవేషం చేసుంటావు, నువ్వు అప్పుడేదో చేసుంటావు, నువ్వు అప్పుడేదో చేసు ఏగా మనం తవ్వేది. ఏదన్నా మీద అయ్యిందంటే చాలు, పాస్టర్ గారికి ఇది వచ్చిందంటే ఏం చేశాడు, ఎగవేషం ఏదో చేసుంటాడు, లేకపోతే ఎందుకు వచ్చి చెప్పండి అంటే లోకంలో మంచోళ్ళకి ఎవరికైనా వచ్చిద్దా అని అంటారు. మరి ఏబు గారు మంచోడా చెడ్డోడా? దేవుని చేత 2 మార్లు బలమైన సాక్ష్యాన్ని పొందినవాడు బూడిదలో ఎందుకు కూర్చున్నాడు, ఎందుకు గీక్కుంటున్నాడు? అదొక ముళ్ళు, అదొక ముళ్ళు. ఆ ముళ్ళు ఇంకొక మాటను చదువుదాం కావాలంటే చూడండి. Let us turn to the book of 2 Corinthians chapter 12 verse 7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఎవరైనా ఈజ్ ద బెస్ట్ రైటర్. He has been written 14 books in the Bible. పరిశుద్ధ గ్రంథానికి 66 పుస్తకాలు అయితే 66 పుస్తకాలు 40 మంది రైటర్స్ రాస్తే ఒకే ఒక్క రైటర్ 14 పుస్తకాలు రాశాడు, ఆయనే పౌలు గారు. అలాంటి బలమైన దేవుని చేత ఇంకా చెప్పనా, యేసుక్రీస్తు వారిని ఒక్కసారి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొడితే ఈయన 5 సార్లు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టించుకొని బహు శ్రమలు వేదనలు బాధలు పడిన ఆయనలో కూడా ఏముంది? ఉంది. వింటున్నావో ప్రియా సహోదరుడా, వింటున్నావో ప్రియా సహోదరి? వాక్యం విన్న తర్వాత నాకే రావాలా మాకే రావాలా అని అంటావే, మరి నీకే రావాలా? ఎందుకో తెలుసా? దేవుడు నీ ద్వారా మహిమ తెచ్చుకోవాలంటే, నీ ద్వారా ఏదో గొప్ప కార్యం చేయాలంటే నీకు ఆ ముళ్ళు పెట్టాడు. కొందరికి బిడ్డలు పుట్టని ముళ్ళు, కొందరికి తిన్నా తృప్తిగా లేని ముళ్ళు, తిన్నా అరగని ముళ్ళు, కొందరికి గ్యాస్ ముళ్ళు, కొందరికి బీపీ ముళ్ళు, కొందరికి షుగర్ ముళ్ళు, కొందరికి ఆ వ్యాధి ఈ వ్యాధి అని చెప్పుకుంటాం కదా. ఉన్నాయి లేని వారెవరు?
అయితే చివరగా చూస్తే యేసుక్రీస్తు వారిలో కూడా ఒక ముళ్ళు, అది 110 ముళ్ళతో కూడిన 110 ముళ్ళతో కూడి అల్లిన కిరీటం. చూశారండి, రాజుకు ఏమి అలంకరిస్తున్నారు? ముళ్ళతో కూడిన ముళ్ళ కిరీటాన్ని ధరింపజేస్తుంటే చూడండి, వెనక 15 ముళ్ళు ఒక్కసారి ఇట్లా కొట్టారంట. ఇట్లా కొడితే ముందేమో 3 ముళ్ళు, వెనకేమో 15 ముళ్ళు ఒకేసారి తలలో తెచ్చుకొని పోతే ఆ కేక వేస్తుంటే అప్పుడు వాళ్ళు మరలా సన్మానిస్తే ఏమంటున్నారు తెలుసా? యూదుల రాజా నీకు శుభము. ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. దేవుడు మాకే ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారు. యూదుల రాజు అన్నావు కదా, తండ్రి కుమారుడు అన్నావుగా, పరలోకం నుండి దిగొచ్చావన్నాగా, నేనే 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 అన్నావు కదా, చూసుకో నిన్ను నువ్వు తప్పించుకో. కానీ తండ్రి చిత్తం ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం ప్రకారము అతని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. దట్ వాస్ ద విల్ ఆఫ్ ఫాదర్ టు వాస్ కిడ్ ద జీసస్ క్రైస్ట్. చూసారా, నలగగొట్టాలి, లేకపోతే ఏం హానర్ చేయాలి, దేంతో సన్మానించాలి? ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తానే. యేసుక్రీస్తు వారు ప్రపంచానికి రోల్ మోడల్ అయితే మీకు తెలుసు కదా, ఆయనలో ఉన్న బలమైన ఆశీర్వాదాలు ప్రపంచం అంతా చూస్తే ఆయన తన శిష్యులను దగ్గర తీసుకుని ఏం చేశాడంటే వాళ్ళ పాదాలు కడిగిన పాదాలు తుడిచి తనను తాను తగ్గించుకొనలేదా? ఇంకొక మాట కూడా చెప్తా ఈ సందర్భంగా. మరి రాజు అయితే ఏమెక్కుతాడు? గుర్రం ఎక్కుతాడు. రాజు అయితే ఏమెక్కుతాడు? ఊరెక్కుతాడు. చెప్పండి, ఒంటెనెక్కుతాడు, ఏనుగునెక్కుతాడు. ఇంకా అంతకు మించి కుక్కనో నక్కను ఎవడెక్కడు, గాడిదను కూడా ఎవడెక్కడ. ఎందుకంటే ఒరే గాడిద అని ప్రపంచం చేత చేదరించుకునే జంతువులో గాడిద కూడా ఉంది. కానీ ఈ రాజు ఏ వాహనాన్ని ఎక్కాడు? చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాజు ఎవరికి అర్థం కాలా? ఈ రాజును ప్రజలు సరిగా అర్థం చేసుకోలేక ఏం చేశారంటే ఆయనను ఇంకా అవమానపరచడానికి, ఆయన హేళన చేయటానికి అసూయతో సిలువకు అప్పగించారు. రెండవదిగా చూస్తే ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను గౌరవపరుస్తున్నామని కేకలు వేస్తా ఉన్నారు. అయినా ఇది తండ్రి చిత్తం. ఎందుకో తెలుసా? నీకు పట్టుపరుపు కావాలంటే ఆయనకు ముళ్ళ బాటలో నడవాల్సిందే. నీకు తల మీద బంగారు కిరీటం పెట్టాలంటే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టవలసి ఉన్నది గనక నిన్ను తప్పించడం కొరకు. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత ఎలా సాధ్యం? ఆయన దెబ్బలు తింటే నీకెలా సాధ్యం అంటే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిజ్ మిరాకల్స్. ఆయన అద్భుతాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, గొప్పతనం ఏంటంటే గొప్ప కార్యాలు ఆయన చేశాడు, దాని ప్రతిఫలం మనం అనుభవిస్తున్నాం. కానీ ఆ గొప్ప కార్యాలు చేసిన ఆయన గొప్ప కీడును కూడా, గొప్ప నిందను కూడా, గొప్ప అవమానాన్ని కూడా భరించాడు. అర్థం చేసుకో. ఆయన ఇంకెన్నడూ బాధ పెట్టగాక. వింటున్నారా? పక్కోళ్ళని బాధ పెట్టగాకండి, పక్కోళ్ళని ప్రోత్సహించండి. ఎంకరేజ్ యువర్ నైబర్స్. పాట పాడుతుంటే ఇంకా ప్రోత్సహించు, వాక్యం చదువుతుంటే ఇంకా ప్రోత్సహించు, చర్చకు వస్తుంటే ఇంకా క్రమంగా రండి అని చెప్పి. అంతేగాని నీ మాటల చేత వాళ్ళని గొల్ల చేసావనుకో, దేవుడు చేసిన కార్యం నీకు దీవెనగా మారిద్దో శాపంగా మారిద్దో నీ చేతిలో ఉంది. ఈసారి ఆయన నీ కొరకు సిలువేయించుకోవటానికి తేరగా లేడు, ఉన్నాడా? ఈసారి నీ కోసం రక్తం కాచుకోవడానికి, ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి, కొరడాలతో కొట్టించుకోవడానికి ఆయన తేరగాలేడు. ఆయన బాధ పెట్టగాక పక్కోళ్ళని కూడా బాధ పెట్టకుండా పక్కోళ్ళని ప్రేమిస్తే ఆయన ప్రేమించినట్టే. వాక్యాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకుంటే ఆయన మహిమపరిచినట్టే. నీకు వాక్యం అర్థం కాకపోతే పక్కోళ్ళు అంటే ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు ఏమన్నా వస్తే దాని పర్యవసానం నువ్వు అనుభవిస్తావు. ఎందుకో తెలుసా? ఈ కుళ్ళు కుతంత్రాలన్నిటికీ విరుగుడిగా ఆయన సిలువలో కార్యం చేశాడు. ఇంకా ఆయన బాధ పెట్టకుండా అర్థం చేసుకొని అర్థవంతంగా జీవించాలని తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవుడు ఈ వాక్య సందేశాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.